నరసింహరావు గారు, సమగ్ర సర్వేకి సంబంధించి తెలంగాణలో అప్పుడు జరిగింది, రికార్డులు కూడా వచ్చే సమగ్ర సర్వేకి ఒకే రోజులో పూర్తి చేసింది. అలాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేస్తోంది. సరే, ఏ కారణాలైనా కూడా దానికి సంబంధించి అప్పుడే విమర్శలు, ఆందోళన మొదటి నేను ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఇది కొంత క్లారిటీ కోసం, అంతేగాని సంక్షేమ పథకాల్లో కోత కోసం కాదు, అనవసరంగా ఎవరు భయపడద్దు అని. సమగ్ర సర్వే గురించి ఏంటి మీ కామెంట్? సమగ్ర సర్వే కాదు, అసలు ప్రభుత్వం దగ్గర దేని మీద డేటా లేదు. దేని మీదైనా సరే మీరు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, వాటి వల్ల ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, నిజంగా లబ్ధి చేకూరుతుందా లేదా, ఎంత వరకు లబ్ధి చేకూరుతుంది, డేటా లేదు. మన హాస్పిటల్స్ ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, డేటా లేదు. మన స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్, ఎలా రన్ అవుతున్నాయి, డేటా లేదు. అసలు డేటా లేదు, అసలు లేదు. దాని మీద ఎవరు సోషల్ ఆడిట్ అన్నది విదేశాల్లో కానీ పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు కూడా సోషల్ ఆడిట్ చేస్తూ ఉంటారు. ఒక స్కూల్లో ఉందంటే స్కూల్ వ్యవహారం ఎలా నడుస్తుంది, ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి, అలాగే ఎక్కడ అవినీతి ఉంది, ఎక్కడ అవినీతి లేదు, సోషల్ ఆడిట్ లేదు. మనకి సమగ్ర సర్వే కూడా కావాలి. సమగ్ర సర్వే ప్రతి వాళ్ళు కూడా మాకు రిజర్వేషన్ కావాలి, మాకు అవి కావాలి, ఈ కావాలని ఒక డిమాండ్ చేస్తాను. సమాజం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, సమాజాన్ని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు, ప్రభుత్వాన్ని కాదు. చేస్తున్నప్పుడు అసలు ఈ డేటా లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు. మా వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు, 2 కోట్లు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు. పర్ఫెక్ట్ జరుగుతుంది కాదు, రివీల్ చేయాలి. ఆ తెలంగాణలో చేశారు, ఎంతవరకు రివీల్ చేయాలా, అక్కడ ఎవరు ఎంతమంది ఉన్నారు అన్నది రివీల్ చేయాలా. కొంతమంది తమ క్యాస్ట్ చెప్పుకోవడానికి ఇష్టపడిపోవచ్చు, వాళ్ళని కూడా చెప్పండి, ఇంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడాలా, ఇంతమంది చెప్పుకున్నారు, ఈ క్యాస్ట్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, క్యాస్ట్ ప్రభావం ఇంత ఉంది, ఈ క్యాస్ట్ ప్రభావం ఇంత లేదు, ఈ క్యాస్ట్ ఇంతమంది చదువుకున్నారు, ఈ క్యాస్ట్ ఇంతమందికి ఆస్తులు ఉన్నాయి, ఇంతమందికి ఆస్తులు లేవు. సమగ్ర సర్వే అన్నది అసలు అది రూపొందించే ఫార్మేట్ ఏ రకంగా రూపొందిస్తారని తెలీదు. ఆ సమగ్ర సర్వే కనుక సమగ్రంగా రూపొందిస్తే పర్వాలా, ఒక పర్పస్ బేస్డ్ సర్వే అనుకోండి, రిజర్వేషన్ ఇవ్వాలా అక్కర్లేదు అనే భావంతో చేస్తే అది సరైనది కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఇది తప్పకుండా సమగ్ర సర్వే మూలంగా ఏంటంటే మనకు ఒక పూర్తి అవగాహన వస్తుంది, డేటా అంతా. దాంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే చాలా దగ్గర ఏంటి మనకు పెన్షన్స్ గానీ, రేషన్ గానీ, గతంలో ఇవన్నీ చాలా మిస్యూజ్ అయింది. అలా కాకుండా ఈవేళ ఒక డేటా ఉన్నట్లయితే ఇప్పటికే మనం చాలా పారదర్శకమైన పాలన, అవినీతి రహిత పాలన ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. అది కరెక్ట్ కాదండి, ఆ విషయంలో మాత్రం వారితో విభేదిస్తున్నాం. ఎందుకంటే ఈవేళ మేము పెన్షన్స్ ఇచ్చేప్పుడు కూడా అంత బయోమెట్రిక్ పెట్టాం, థంబ్ ప్రింటింగ్ పెట్టాం. ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే మనం ట్రాన్స్పరెంట్ సిస్టమ్, ఇది కరప్షన్ ఉండకూడదు, అట్ ది సేమ్ టైం ఎలిజిబిలిటీ ఉన్న ఎవరు కూడా ఈ యొక్క లబ్ధిని మిస్ అవ్వకూడదు అనే పెన్షన్స్ గురించి రేషన్ కార్డ్స్ పర్ఫెక్ట్ చేస్తున్నాయి, అన్ని కూడా కంప్యూటరైజ్. పాఠశాల విద్య ఎలా అవుతుంది, ప్రైమరీ స్కూల్స్ ఎలా అవుతుంది, మీకు డేటా ఉందా, ఎంతమంది స్టూడెంట్స్ పనిచేస్తారు, ఎంతమంది టీచర్లు పనిచేస్తారు, టీచర్స్ కూడా. అందుకే ఈ జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి బయోమెట్రిక్ పెట్టారు. టీచర్స్ గానీ, డాక్టర్స్ గానీ, ఇన్ అండ్ అవుట్ టైమ్, వాళ్ళని అవసరమైతే మొత్తం పూర్తిగా తప్పకుండా చేస్తాము. ఇప్పుడు అదే కాకుండా మనం ఇప్పుడు కాపు సంక్షేమం పెట్టాము, అలాగే కొన్ని కార్పొరేషన్స్ పెడుతున్నాం. దీంతో ఏంటంటే కొత్తగా మన మహానాడులో కూడా ఒక తీర్మానం చేసాం, ఎకనామికలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అందరికీ కూడా రాబోయే కాలంలో చేయాలి అనేటువంటిది. అదంతా కావాలంటే మనకు ఒక ఫైనాన్షియల్ డేటా, మన ఎంత నంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎంతమంది, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఏంటి, వాళ్ళ మొత్తం ఎంటైర్ డేటా ఉండాలి. సోషల్ ఆడిట్ జరగాలి, వాటర్ ఆడిట్ జరగాలి. తప్పకుండా తొందరలోనే ఈ రోజు కేబినెట్ లో దాని మీద కూడా చర్చ ఉంటుంది. అది అయిన తర్వాత ఒక డెసిషన్. కాంగ్రెస్ పార్టీ సమగ్ర సర్వే మీద, ఈ సమగ్ర సర్వేని మేము స్వాగతిస్తున్నామండి. బట్ కానీ అది రాష్ట్ర బడ్జెట్ మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తగ్గించుకునే ఉద్దేశంతో చేసేటటువంటి కార్యక్రమం అయితే మాత్రం అది సరైనటువంటిది కాదని. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మేము శాచ్యురేషన్ పద్ధతి ద్వారా, అంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే చూసి చూడనట్టుగా పేదలందరికీ కూడా కార్డులు కానీ లేకపోతే రకరకాలైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇబ్బడిబొబ్బడిగా చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత, ఇప్పుడు సమగ్ర సర్వే రాకుండానే ఇప్పటి వరకు కూడా చాలా పెన్షన్లు తొలగించినట్టుగా, చాలా కార్డులు తొలగించినట్టుగా ఇప్పటికే ఒక పక్కన ఉంది. ఈ సమగ్ర సర్వే పేరు పెట్టి ఏ బేసిస్ అంటే ఒకటి విషయం ఉండేది, థంబ్ ఇంప్రెషన్ పడలేదని చెప్పని, లేకపోతే గతంలో ఇల్లు పెద్ద హౌసింగ్ పెద్ద స్కామ్ జరిగింది అనేటువంటిది 2 రాష్ట్రాల్లో విన్నాం. ఎందుకు అర్హుల్ కానోలను కూడా మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల జోబుల్లోకి వెళ్ళింది అనేటువంటిది ఇప్పుడు తెలంగాణలో అప్పుడే ఒక ఎంక్వైరీ వేశారు హౌసింగ్ మీద. కాబట్టి ఎన్ని పోవాలంటేనే మనకి సమగ్ర సర్వే అనేది మనకు
లాంటి సమాచారం కోసం ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని బేస్ చేసుకుని మనం అన్ని కూడా మానవీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం, అంతే తప్ప మనం అన్ని కూడా ఆర్థికపరమైన కోణంలో చూసి అందరినీ కట్ చేసుకుంటే పరిస్థితి ఉంటే మాత్రం ఇది సరైనటువంటి విధానం కాదు. పార్సార్ గారు, ఇప్పుడు వైసీపీ వెల్కమ్ చేస్తుందా సమగ్ర సర్వే ఆలోచనని? ఒక నిమిషం, అది చెప్పే ముందు రేణుక గారు ఇప్పుడు చెప్పారు ఏంటి, ఇల్లు కాంగ్రెస్ టైంలో దోచేసుకున్నారు, అనర్హులందరికి కూడా ఇచ్చారని చెప్పేసి. మీరు అటువంటి అనర్హులు ఉంటే గనక తీసేసేయండి, కాదని అంటలా మేము. కానీ ఆ పేరు మీద దోచేసుకున్నారు, అనర్హులు ఉన్నారనే పేరు మీద మీరు అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇంటికైనా పేదవాడు తన సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే రీయింబర్స్ చేయాల్సిన ప్రభుత్వం పేమెంట్లు ఆపేసింది. శంకుస్థాపన చేస్తాం ఒక పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో. అలా చెప్పు. అది కాదండి మేము చెప్పేది, మీరు ఏదో రాబోతుందని చెప్పేసి ఇంట్లో ఏదో రాబోతుందని ఇంట్లో పారేసుకోం కదా. ఇప్పుడు చాలా మంది, కొన్ని వేల మంది శాంక్షన్ లెటర్స్ ఉండి, అఫీషియల్ గవర్నమెంట్ శాంక్షన్ లెటర్స్ ఉండి ఇల్లు చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు మీరు 2 సంవత్సరాల నుంచి. వైసీపీ సమగ్ర సర్వేని సపోర్ట్ చేస్తుందా లేదా అదొక్కటి చెప్పండి. చిత్తశుద్ధితో గనక సమగ్ర సర్వే చేస్తే సంక్షేమ కార్యక్రమాలకి కోత విధించే దిశలో భాగంగా మీరు సమగ్ర సర్వే కాకుండా ఉన్నట్లయితే మేము ఆహ్వానిస్తాం తప్పుకోకుండా. తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అందుబాటులోకి వచ్చేందుకు ఇది వాళ్ళ విషయం. మరి లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కీప్ వాచింగ్.